ఒకసారి మనం చేసిన పనులు నేను వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పుకోను. చాలా సహాయాలు చేశాను, నేను ఎప్పుడు చెప్పుకోను. కానీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి మనం ఏమి చేయాలో చెప్పడం చాలా అవసరం. లేదంటే గత ప్రభుత్వంలో గాల్లో మొత్తం నైవేద్యాలు పెట్టి మనకు వడ్డించినట్టు చూపించారు. అలా కాకుండా నిజంగా సంక్రాంతి తాలూకు స్ఫూర్తి అవన్నీ మేము చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అంటే ఇంత చేశాం అనుక్షణం, ఎందుకంటే మనకి ప్రతి 3 నెలలకి అభివృద్ధి ఏంటని చెప్పాలి కదా. దాంట్లో భాగంగానే మనస్ఫూర్తిగా ఇంత అభివృద్ధి సాధించాం. ఈ రోజున నిన్న చాలా కలిసివేసింది నాకు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే, జవాబుదారీతనం. నేను ఓట్లు అడిగినప్పుడు మిమ్మల్ని నేను అకౌంటబిలిటీ చూపిస్తానని చెప్పాను. జవాబుదారీతనం, ప్రతిదానికి బాధ్యత తీసుకుంటామని. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన, అది మన తొలి సంక్రాంతి పండగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది. వైకుంఠ ఏకాదశి రోజున 6 నిండు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. 39 మంది గాయపడ్డారు. మనసు చాలా క్షోభించింది. పండగల వాతావరణం, పండుగలు చేసుకునే తక్కువ, కానీ సంక్రాంతి నాకు ఎదురు చూసేది మన గోమాతల్ని పూజ చేయడానికి. కనుమ రోజు ఎదురు చూస్తాను నేను, బట్ పూజ చేయడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగటం, చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ నాకు వ్యక్తిగతంగా, ఈ గోమాత కోసం చేసే పండుగలు కాబట్టి నాకు నేను చాలా బాధ కలిగింది. నేను వెళ్ళి పరామర్శించవచ్చు, వచ్చేయచ్చు. మీరందరూ ఎన్డీఏకి, చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు. బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. మీ వల్ల జరిగింది, మా వల్ల జరిగింది అని. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి. ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. పంచాయతీరాజ్లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత. నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాలు ఉండే వరకు, ఫీల్డ్ అసిస్టెంట్ వరకు తప్పుది. ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి. ఈ సంక్రాంతి సీజన్ మనకి రాబోతున్నది. కొంత మనసు కావాలి. కొంత ఏం మాట్లాడాలి, ఒకటి నేను చెప్పాను, ఇవన్నీ చేశాను. కానీ ప్రతిసారి నిన్న ముఖ్యంగా యువతకి నా విన్నపం, నా విజ్ఞాపన, ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి. చావు సమయంలో కూడా, ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ, కేరింతలు కానీ, ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం, ఒకళ్ళు దెబ్బలు తిన్నారు, చనిపోయారు. ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు, అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పోలీసుకి కొన్నిసార్లు సహకరించాలి మీరు. అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సవ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది. నేను చూడండి, తిరుపతిలో ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా, ఇంతమంది మంత్రులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు, నేను వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి, డిఎస్పీలకి, ఎస్పీలకి అందరికీ ఒత్తిడి. అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనిపించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను. అంటే ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలి. కేవలం నాయకులకి ఓట్లేస్తే సరిపోదు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ, అధికారి కానీ, ఉద్యోగి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. లేకపోతే మటుకు ఇలాంటి దుర్ఘటనలే వస్తాయి, అభివృద్ధి ముందుకెళ్తుంది. అలాగే గత ప్రభుత్వంలో అలవాటైపోయి కొంతమంది, ప్రత్యేకించి కొంతమంది అధికారులకి పనిచేయడం మానేశారు.
నిర్లక్ష్యంగా ఉండటం ఉన్నారు. అధికారికి పార్టీ పట్ల ఏ పార్టీ అయినా సరే, జనసేన కాదు, తెలుగుదేశం కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, గతంలో ఉన్న పార్టీ కూడా కాదు. యువర్ లాయల్టీ ఈజ్ ఫర్ ద పీపుల్. మీరు రాజ్యాంగానికే మీరు కట్టుబడి ఉండండి. మేము ప్రత్యేకించి ఫేవర్స్ ఏమి అడగం. నేను ప్రతిసారి కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ నేను ఒకటే చెప్పాను, మీరు నాకు ప్రత్యేకించి ఏం చేయకండి అన్న. కనీసం మీరు మాకు చేయాల్సింది న్యాయం అందరికీ జరిగేలా చూడండి అని చెప్పాను. మా వాళ్ళు శిక్షిస్తే, తప్పు చేస్తే మాకు కూడా బాధ్యత ఏర్పడని చెప్పాను. ఎందుకంటే నేనే స్వయంగా అసెంబ్లీలో నేనే చెప్పా, తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించమని. అలాంటిది